2014-19 మధ్య నారా చంద్రబాబు గారు రాజధాని లేదా పోలవరాన్ని కట్టు అలాగే తిరుక్కుండా పోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారండి, అమరావతి పక్కన పడేశారు, పోలవరం 2% పక్కన పడేసి రేపు ఓపెనింగ్ చేస్తాను, ఎల్లుండి కంప్లీట్ చేస్తాను, లేదా 10 రోజులు డెఫినెట్ గా పోలవరం నుంచి నిధులు బారిస్తాను, వరదలు బారిస్తాను, నీళ్లు బారిస్తాను అని చెప్పి 5 సంవత్సరాలు 2% కంప్లీట్ చేశారు. అంటే దాని మీనింగ్ ఏంటి, నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొదలు పెట్టారో వీళ్ళు వచ్చిన తర్వాత ఏమీ ఆపారు కదా. అలాగే ఇప్పుడు కోట ప్రభుత్వం అడుగుతున్నాను, మీరు రాజధాని కడతా అన్నారు కదా, రాజధాని కట్టండి, పోలవరం కట్టండి, మేము చూస్తూ ఉంటాం, మేము ఎక్కడికి వెళ్ళాం, ఇదే ప్యానల్లో మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం. నేను అడిగిన స్టేట్మెంట్ నేను అడిగింది ఏంటంటే, మీరు వచ్చి కూడా 2 years అవుతుంది కదా, 2 years లో ఈ మెడికల్ కాలేజీని ఎంత కంప్లీట్ చేశారు? కూటమిలో ఉన్న ప్రతి మినిస్టర్లు కానీ, కూటమిలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేలు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన స్కెల్టల్ బాడీని చూపిస్తున్నారు. షబాష్, చప్పలు కట్టుకుందాం. జగన్ అన్న ఏం కట్టలేదు, మీరు ఏం కట్టలేదు కదా. మీరేమన్నా కడితే అక్కడ స్కెల్టల్ బాడీలు ఉండవు కదా. మీరు గవర్నమెంట్ ఫామ్ అయ్యి మినిస్టర్ అలకేట్ చేస్తున్నారు, మీరేం చేయాలి, దాని మీద రివ్యూ పెట్టుకోవాలి కదా. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీ అంటే చిన్న విషయం కాదు మేడం, చాలా పెద్ద విషయం. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రివ్యూ అని కనెక్ట్ చేశారు, ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కన్సర్న్ మినిస్టర్ కానీ ఒక రివ్యూ కనెక్ట్ చేసి 15 మెడికల్ కాలేజీలకు వచ్చాక ఇంతవరకు ఎందుకు అయిపోయి, ఎన్ని బిల్లు పెండింగ్ ఉండి, ఫస్ట్ అది క్లియర్ చేయండి. ప్రజలకి మెడికల్ కాలేజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి, సరే మీరు ఇప్పుడు పీపీపీ మోడల్ అమలు చేద్దాం ఉన్నారు, ఆ పీపీపీ మోడల్ మీరు వచ్చి 2-3 నెలలకే చేయొచ్చు కదా, మరి ఇంత లేట్గా ఎందుకు అవుతుంది, ఇంత టైం టేకింగ్? ఈ రోజు స్కెల్టల్ బాడీలు చూపిస్తున్నారంటే ఆ స్కెల్టల్ బాడీలో వైసీపీకి ఎంత డెవలప్మెంట్ చేయలేదు అన్నది ఎంత నిజమో, మీరు కూడా పట్టించుకోలేదు కూడా అంతే నిజం.